మ్యామ్ మా ఫాదర్ మాత్రం ఎడ్యుకేషన్ సైడ్ ఫోకస్ చేయాలని చెప్తుంటారు ఎప్పటికీ. సో, రెగ్యులర్‌గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తుంటాము మనము. అంటే డ్రాప్ అవుట్ ఇష్యూస్ గానీ, ఓవరాల్ ఇండియా లెవెల్‌లో డ్రాప్ అవుట్ ఇష్యూ ఎక్కువుంటది. లేదా లెర్నింగ్ అవుట్‌కమ్స్ తక్కువుంటాయి. సో, ఈ ఫీల్డ్స్‌లో డెఫినెట్‌లీ నాకు అంటే మా ఫాదర్ సపోర్ట్ కూడా ఉంటది కాబట్టి అండర్‌స్టాండింగ్ ఎక్కువుంది. డెఫినెట్‌లీ ఇది అడ్రెస్ చేయడానికి చూస్తాం మేము. ఎడ్యుకేషన్ సెక్టర్ ఈజ్ ఆల్వేస్ ఎట్ మై హార్ట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాది ఎలక్ట్రికల్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి సోలార్ సైడ్ గానీ, సస్టైనబుల్ ఎనర్జీ సైడ్ గానియండి. సో, అటు సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు. నేనిప్పుడు చేస్తున్న జాబ్ గూడా సస్టైనబుల్ ఆర్ సర్క్యులర్ ఎకానమీ సైడ్, అంటే కార్బన్ క్రెడిట్ మెకానిజమ్స్ గానియండి, లేదా ఓవరాల్‌గా అంటే క్లైమేట్ చేంజ్‌ని ఎలా తగ్గించొచ్చు. ఈ ప్రాజెక్ట్స్ మీద నేను త్రూ మై వర్క్ నేను యూఎన్ కాన్ఫరెన్సెస్‌కెళ్ళాను. వరల్డ్ బ్యాంక్ ఈవెంట్స్‌కి ఇన్వైట్స్ వస్తుండే మాకు మా కంపెనీ వాళ్ళకి. సో, నేను గూడా పార్టిసిపేట్ చేశాను. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ గూడా గవర్నెన్స్ సైడ్ తీసుకొద్దామని చూస్తున్నా. సో, ఎలక్ట్రిసిటీ సెక్టర్ గానియండి, టెక్నాలజీ డెవలప్‌మెంట్ గానియండి, ఏఐ సైడ్ నాకు ఆల్రెడీ కొంచెం ఎక్స్‌పీరియన్స్